హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే ఫాల్గుణ మాసం పౌర్ణమి. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు తిరుపతమ్మ తల్లి కళ్యాణం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను చూయించే గుడి బాపట్లలో అమ్మవారే స్వయంగా వెలిసిన గుడి. ఈ గుడి గురించి, ఈ గుడి చరిత్ర గురించి మనం మరొక వీడియోలో అయితే తెలుసుకుందాము. రేపు ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి కళ్యాణం అనేది జరుగుతుంది. అలాగే కళ్యాణం మరుసటి రోజు అమ్మవారికి తిరునాళ అనేది జరుగుతుందండి. చాలా బాగా ఉంటుంది. ప్రభలు కడతారు. అలాగే మరి భోజనాలు, ఊరు మొత్తం కూడా భోజనాలు అనేవి పెడతారండి. అమ్మవారి గుళ్ళో వచ్చేసరికి శివుడు, అలాగే పోలేరమ్మ తల్లి, గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి విగ్రహాలు అనేవి ఉంటాయి. ఈ గుడి యొక్క చరిత్ర మనం మళ్ళీ తెలుసుకుందాము. అలాగే రేపు నేను తిరుపతమ్మ తల్లి కళ్యాణం వీడియో అనేది షేర్ చేస్తాను. అందరూ తప్పకుండా చూడండి. అలాగే ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఇది వచ్చేసరికి స్వయంగా వెలిసిందండి. చాలా మహిమ గల టెంపుల్ అనమాట. వీలైతే బాపట్ల చుట్టుపక్కల కానీ బాపట్లలో ఉన్న వాళ్ళు ఎవరైనా వీలైతే తప్పకుండా వచ్చి రేపు కళ్యాణం చూసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఇక్కడ వచ్చేసరికి కళ్యాణం చేస్తారు. అలాగే ఆర్కెస్ట్రా, భజన బృందంతో ఆర్కెస్ట్రా ఉంది. ఇదంతా కూడా ముందు రోజే డెకరేషన్ అనేది చేసేసారు టెంపుల్. అలాగే మొత్తం అండ్ తిరునాళ కూడా జరుగుతుందండి. చాలా బాగుంటుంది. నేను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. దీంతో పాటుగా ఊరంతా కూడా మరి భోజనాలు అయితే పెడతారు. ఆల్రెడీ ఇప్పుడే భోజనాలకి, ప్రసాదాలకి రెడీ చేసేస్తున్నారండి. చూడండి, చక్కగా నైట్ టైమే మరి ఊరందరికీ భోజనాలు అంటే మరి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే ప్రిపరేషన్ అనేది అవుతుంది. కాబట్టి ఇప్పుడే మరి వంట అనేది స్టార్ట్ చేసేసారు. అమ్మవారి కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. సో కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే మరి టెంపుల్కి వచ్చి కళ్యాణాన్ని వీక్షించండి. కుదిరిన వాళ్ళు నేను షేర్ చేసే వీడియో తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.